రెండవ విషయం అన్న 2019, 2020 సంవత్సరంలో కరోనా వచ్చింది కదా, కోవిడ్ వచ్చింది కదా. అవును. ఆ టైంలో భువనగిరి నియోజకవర్గంలో మీరు చేసిన సేవలు ఇప్పటికి గుర్తున్నాయి, చాలా మంది చెప్తుంటారు అట్లా. మీరు ఆ కోవిడ్ టైంలో మీరు ఎలాంటి సేవలు అందించారు? వాస్తవానికి నేను గ్రామాల పొంటి మాత్రం నేను తిరగలేదు. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఒక గ్రామం నుండి ఒక గ్రామాన్ని రాణిస్తలేరు. అంటే ఆ ఏ situation గ్రామంలో అటువంటి- సిచ్యువేషన్ అలాంటిది. మన ప్రోత్సాహం మనం తోచినంత ఏం సప్లై చేశారు మీరు అప్పుడు ఆ టైంలో? ఏముంటదన్న రైసు, కూరగాయలు, Sanitizer. పప్పు, ఉప్పు, కూరగాయలు 20 మందిని అసలు వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టి వాళ్ళ నిమ్మలంగా పర్ఫెక్ట్ గా వాళ్ళని ఏ పద్ధతిలో ఉంచాలో ఆ పద్ధతిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐసోలేషన్ ఏది మన వార్డ్స్ ఏర్పాటు చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ ప్రైవేట్ కి సంబంధించిన దాంట్లో ఆడాడ మన గవర్నమెంట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అందులో కొన్ని రూమ్స్ అందులో కూడా ఏదైతే కరోనా వచ్చిన వాళ్ళని మా విలేజ్ నుంచి